హలో గైస్, సండే వచ్చిందంటే ప్రతి ఒక్క ఇళ్ళల్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. అలానే ఈరోజు మా ఇంట్లో కూడా నాన్ వెజే. సో నాటుకోడి చికెన్ విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుందామో చూసుకుందామా. మేము ఇక్కడ గుడ్డులు పెట్టే కోడిని తీసుకున్నాము. 1 kg వర్త్ వచ్చింది. నార్మల్ కోడి కన్నా కూడా గుడ్ల కోడి చాలా టేస్టీగా ఉంటుందంట. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, చూడాలి. నార్మల్గా చేసుకునే రెసిపీ అయితే మనకి తెలిసిందే, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. నేను కూడా నార్మల్ వాటిని కూడా ఇలానే చేశాను, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇందులో ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, సాల్ట్, నూనె. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ ఛానల్కి సపోర్ట్ అందించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మనం ముందే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీరు సాల్ట్ చూసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి సాల్ట్. అన్నీ ముందే కలుపుకొని పెట్టుకోవాలి. చాలా రోజుల నుంచి ఒక న్యూస్ హల్చల్ అవుతుంది ఐబొమ్మ రవి గురించి. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. ఇలా ముక్కలకి బాగా మసాలా పట్టే వరకు కలుపుకోవాలి. అక్కడ ఉప్పు వేయడం నేను మర్చిపోయాను మసాలాతో పాటు, అందుకని ఇక్కడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ముక్కలకి పట్టే వరకు కలుపుకొని ఇంకా బాగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టి గ్యాస్లో ఎక్కించుకొని వాటర్ రిలీజ్ అయ్యే వరకు దాన్ని బాగా ఉడికించుకుందాం. ముక్కలు కూడా బాగా ఉడుకుతున్నాయి, ఇంకా వాటర్ కూడా బాగా రిలీజ్ అయింది. ఇదే రసంలో మనము ముక్కల్ని ఉడికించుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. నాటుకోడి కాబట్టి నార్మల్గా ఉడకదు, అందుకని కొంచెం వాటర్ వేయాలి. కానీ అది ఇప్పుడు కాదు, కొంచెంసేపు ఉన్నాక ఈ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకున్నాక దాని తర్వాత వేద్దాం.
ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక 5 మినిట్స్ ఆ పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇందాక చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ తోటి మనం ఉడికించుకున్నాము. చాలా యమ్మీగా కనిపిస్తుంది. ఇందులో చికెన్ ఎగ్స్ కూడా ఉన్నాయి. అందులోనే ఉంటే అవి ముందే వేస్తే ఇంక పగిలిపోతాయని హాఫ్ కుక్ అయ్యాక వేసి లైట్గా కలబెట్టుకుంటున్నా, మళ్ళీ ఎక్కడ పగిలిపోతాయని. చాలా యమ్మీగా ఉంది. చికెన్ హాఫ్ ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. నాటుకోడి కాబట్టి నార్మల్గా కుక్ అవ్వదు. అది ఉడకాలంటే కొంచెం వాటర్ పైనుంచి వేయాల్సిందే. అది వేసి ఒక్క 10 మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే సరిపోద్దండి. అంతేనండి, ఇంకా విలేజ్ స్టైల్ నాటుకోడి చికెన్ రెడీ అయింది.